స్టఫ్డ్ ఆమ్లెట్. వావ్! సో డెఫినెట్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ అనగానే అసలు ఎలా చేసినా కూడా ఆమ్లెట్ మనకు నచ్చుతుంది. సో స్టఫ్ కూడా యూస్ చేస్తున్నావు అండ్ కొన్ని వెజిటబుల్స్ ఇంకేమైనా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి ఉంటావు. చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సాసేజ్, చికెన్ సాసేజ్. పర్ఫెక్ట్ అండ్ గుడ్. సో స్టఫింగ్ అంటే మనం ఈ ఇంగ్రీడియంట్స్ తో స్టఫింగ్ చేసుకొని తర్వాత ఆమ్లెట్ వేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. సో చికెన్ అండ్ ఎగ్ కాంబినేషన్ కూడా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. సో స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము కొంచెం సాల్ట్ చేసుకోవాలి చికెన్ సాసేజెస్ని. ముందుగా కొంచెం నూనె, సో ఆమ్లెట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు కాబట్టి ఎవరైతే ఏదైతే తిన్నది ఉంటుందో ఎవ్రీథింగ్ కూడా మనం ఆమ్లెట్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేయచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనము ఈజీగా ఇలా స్టఫింగ్ ప్రాసెస్ చేసి ఆమ్లెట్ కనుక ఇస్తే అది చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది కాబట్టి అది బ్రేక్ఫాస్ట్లో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో చికెన్ ఎగ్ రెండు ప్రోటీనే కదా, సో మరి ఎక్కువ ప్రోటీనిషియస్ రెసిపీ అయిపోదా ఏంటి? సో నార్మల్లీ మనము హై ప్రోటీన్ ఎవరైతే ఎక్కువ తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఇలాంటి కాంబినేషన్లో తీసుకోవచ్చు. లైక్ వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తారంటే బ్రేక్ఫాస్ట్లో ఎగ్, ఆ తర్వాత లంచ్లో చికెన్, మళ్ళీ నైట్ పన్నీర్. సో 3 times తీసుకుంటే కూడా వాళ్ళకి అది కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం చాలా పడుతుంది అండ్ త్వరగా ఆకలి కూడా వేయదు. సో తీసుకున్నప్పుడే మనం కొంచెం కాంబినేషన్లో తీసుకున్నాం అనుకో ఇంకొక మీల్లో మనం ఫుల్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్. ఆ తర్వాత చికెన్ సాసేజెస్ కూడా. సో నెక్స్ట్ కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసేద్దాం. కొంచెం పెప్పర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో ఎక్కువ అంటే పచ్చిమిర్చి లేకపోతే చిల్లీ పౌడర్ కాకుండా డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాం, పెప్పర్ ఒకటే యూజ్ చేస్తున్నాం. అవును, సో కొంచెం అదేంటంటే కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి పెప్పర్తో ఆమ్లెట్ ఇలాంటివి తీసుకుంటే కొంచెం ఎవరికైతే ఎక్కువగా తుమ్ములు అంటే కోల్డ్ కాఫ్ వస్తుందో అది కూడా కొంచెం తక్కువ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్. ఆ తర్వాత టొమాటో కెచప్ కూడా. ఓకే, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆమ్లెట్కి ఎగ్స్ బీట్ చేసుకుందాం. ఓకే, ఒక స్పూన్ ఎగ్స్ బీట్ చేసేసుకుందాం ఫస్ట్. ఓకే, సో యూజువల్గా ఏంటంటే చాలా మందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే బెటర్ లేకపోతే ఆమ్లెట్ వేసుకుంటే బెటర్, ఈ రెండిట్లో ఏ ఫామ్లో ఎక్కువ తీసుకోవాలి? సో ఎవరైతే ఎవ్రీడే ఎగ్స్ తీసుకోవాలో అంటే పోస్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి ఎవ్రీడే ఎగ్స్ 3 to 4 వరకు తీసుకోని చెప్తూ ఉంటాం. వాళ్ళు కొంచెం ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. బట్ బాయిల్డ్ తీసుకుంటే ఏంటంటే అందులో మనకు చక్కటి ప్రోటీన్ లభిస్తుంది. అంటే ప్రోటీన్ ఏదైతే 6 grams ఉంటుందో మనము 6 grams కూడా చక్కగా తీసుకోవచ్చు. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏది ఉండదు. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఈజీగా మనకు చక్కటి ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి బాయిల్డ్ ఎగ్ వైట్స్ రూపంలో తీసుకుంటే బెటర్. అండ్ వేడి కూడా ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది. ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో ఫస్ట్ అయితే చక్కగా బీట్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ అనేది యాడ్ చేసుకుంటాం. స్టఫ్ ఇందులో ఏం యాడ్ చేయట్లేదు, మనం ఆమ్లెట్ వేసేసి స్టఫ్ అనేది మనం అందులో అరేంజ్ చేస్తాం. ఓకే, డన్. సో తవ్వ అయితే హీట్ చేసేస్తాం. తవ్వ హీట్ చేసి
కొద్దిగా నూనె వేసుకుంటున్నాం. ఓకే, ఇందులో మనం పాలు కూడా వేసేద్దాం. సో యూజువల్గా చాలా మంది ఇప్పుడు ఆమ్లెట్స్లో కొద్దిగా 1 or 2 స్పూన్స్ పాలు వేస్తున్నారు, కొంచెం ఆ ఫ్లఫీనెస్ రావడానికి, ఆ మెత్తగా రావడానికి. ఎస్, ఓకే ఓకే, ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేద్దాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇదైతే కొంచెం టైం పడుతుంది ఆమ్లెట్ అవ్వడానికి. తర్వాత మనం టేస్టీ స్టఫింగ్ని మనం దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్, సో ఆమ్లెట్ అవ్వదిద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ఆమ్లెట్ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఆ సాసేజ్ అనేది కొంచెం దాని సైడ్కి వేసేద్దాం. ఓకే, సో ఆఫ్లో వేయాలన్నమాట. ఓకే, చీజ్ కూడా కొంచెం గ్రేట్ చేసేద్దాం. కొత్తిమీర కూడా తీసుకుంటాం కదా. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా వేసి ఓకే, సో ఇంకా ఫోల్డ్ చేసేద్దాం. పర్ఫెక్ట్, సో ఇంకా సర్వ్ చేసుకోండి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, చక్కటి హెవీ బ్రేక్ఫాస్ట్ అనమాట. యూజువల్గా బ్రేక్ఫాస్ట్ మనం కొంచెం హెవీగా తీసుకోవాలి, గ్రాడ్యువల్గా తగ్గించుకుంటారు లంచ్ కానీ అండ్ డిన్నర్ కానీ. ఇదైతే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ. అవును, అండ్ అలాగే చాలా మంది ఇష్టపడతారు కూడా. ఎవరు ఆమ్లెట్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, అండ్ చికెన్ నచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. బట్ హెవీ ప్రోటీన్ అయిపోతుంది మార్నింగ్ అన్న వాళ్ళు మనం ఏదైతే చికెన్ సాసేజ్ చేసి స్టఫ్ చేసామో వెజిటేబుల్స్తో సేమ్ ప్రాసెస్లో కూడా వాళ్ళు స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. వావ్, పర్ఫెక్ట్, ఇదైతే రెడీ అయిపోయినట్టే కదా. లాస్ట్ స్టఫ్డ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టేస్టీ స్టఫ్డ్ ఆమ్లెట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ సాసేజెస్ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో కెచప్ 1/2 కప్పు, పాలు 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 3, కొత్తిమీర కొద్దిగా, చీజ్ కొద్దిగా. స్టఫ్డ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయలు, చికెన్ సాసేజెస్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, టొమాటో కెచప్ వేసి బాగా కలిపి కాసేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో కోడిగుడ్లు, బేకింగ్ పౌడర్, కొద్దిగా ఉప్పు, పాలు పోసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి ఈ గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకొని పైనుంచి నూనె పోసి 2 పక్కల ఎర్రగా కాల్చుకోవాలి. వేయించుకున్న సాసేజెస్ పైన వేసి చీజ్ తురిమి, కొత్తిమీర వేసి సగానికి మడిచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్టఫ్డ్ ఆమ్లెట్ రెడీ.